ఆంధ్రజ్యోతి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎన్నికలు రాగానే వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావులు కానీ, బీజేపీ నుంచి బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక ఒకరి మీద ఒకరు బురదలేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. సో ఎవరు కూడా మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, మేము ఇది చేయబోతున్నాం, మేము అది చేయబోతున్నాం అనే ఒక విజన్ అనేది ముందు పెట్టలేకపోతున్నారు. కేవలం వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కామెంట్స్ తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నటువంటి దాఖలు అయితే ఇక్కడ కూడా కనబడుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయండి, అప్పుడు వారి సంగతి మేము చూసుకుంటాం. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సవాల్. రేవంత్ ది ఇది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ. దేశ విభజనకు రేవంత్ కుట్రాడు. ఓ నాయన ఇక్కడ దాకా పోయిండ్రు వీళ్ళు. దేశ విభజన వరకు పోయింది. అమ్మా ఘోరం ఇది. సో చూడండి, జరిగేటి మున్సిపల్ ఎన్నికలు, చిన్న ఎలక్షన్స్, దానికి దేశానికి విభజించే కుట్ర జరుగుతుందని అక్కడ దాకా పోయిండ్రంటే ఎంత దారుణంగా బీజేపీ పార్టీ పరిస్థితుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో సింగరేణి నిధులు గజ్వేల్ కొడంగల్కు అందిన కాడికి దోచుకొని సంస్థ నాశనం చేశారంటూ చూస్తున్నాం. ఏం లేదు, వాళ్ళ అధికారంలో వాళ్ళని ఎజూరుమని. ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఆ సింగరేణి నిధులు ఎటుపోతాయి? సికింద్రాబాద్ పోతాయి, లేకపోతే కరీంనగర్ పోతాయి, లేకపోతే ఇంకేటో పోతాయి. అదే ఎవరు పాలకులు ఉంటే వాళ్ళకు అడ్వాంటేజ్గా ఈ నిధులు మొత్తం పోతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో పాలకులు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయరు, తమ యొక్క స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి అంటూ చెప్తా ఉన్నారు. సరే, కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ముందా లేదా పక్కన పెడితే మరి మీరేం చేస్తున్నట్టు? ఆయనకి ఎట్లాగో చేత కాదు, రేవంత్ రెడ్డికి ఎట్లాగో చేత కాదు అనుకుందాం. ఎందుకంటే ఆయన ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఎక్కడ సెంటిమెంట్ వచ్చి నాకు ఎక్కడ దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఆయన చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క అంశాన్ని. సో మరి అది మీరు చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఏం లేదు, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవాలి. నువ్వు అరెస్ట్ చేయి, ఇదే జరుగుతూ ఉంది తప్ప అసలు కేసీఆర్ అరెస్ట్ చేద్దామనేటువంటి సోయి ఒక్కరికి కూడా లేదు అని సుస్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఇక్కడ చూడండి, పాతాళంలో దాక్కున్న రేవంత్ వదిలిపెట్టం, హామీలు అమలు చేయని కాంగ్రెస్ నిలదీయండి, పూజకు పనికిరాని పువ్వు పార్టీ 12 ఏళ్ళు రాష్ట్రానికి ఏం చేసింది, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకే అధికారం అంటూ కేటీఆర్ వీళ్ళు పగటి కళ్ళు అంటా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పగటి కళ్ళు అంటా ఉన్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీపై నెగిటివిటీ బలంగా ఉన్నది. కానీ మరి ఈ నెగిటివిటీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ దా? నాకు డౌటే. బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజికల్గా వీళ్ళు ఒక అవినీతి పరులు, ధరణితోటి 1000 ఎకరాల భూములు దోచుకున్నారు, వీళ్ళు వస్తే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే 100కు 100% భయభ్రాంతకు గురవుతుంది తెలంగాణ అనేది ఒక భయానకమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి. సో దాంతో ఏమవుతుంది, వీళ్ళకు ఓట్లేసేటువంటి పరిస్థితి కనబడతలేదు, సుస్పష్టంగా కనబడతా ఉంది. సో వీళ్ళు ఏంటంటే పగటికలుగా అంటా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ 100కు 100% కాంగ్రెస్ పార్టీపై నెగిటివ్ ఉంది. కానీ అది బీఆర్ఎస్ షిఫ్ట్ అవుతుందా లేకపోతే బీజేపీ షిఫ్ట్ అవుతుందా అనేది కొంత కాలం వేచి చూస్తే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది.